అందరికీ నమస్కారం. నా పేరు వల్లభ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారి మీద ఆర్కే గారి చిలక పలుకులు, మహాసేన రాజేష్ తింగరి మాటలు మొదలయ్యాయి. ఆ మాటలు కారణం ఏంటి అనేది మనం ఒక్కసారి చూసుకుంటే కళ్యాణ్ గారి ప్రోగ్రెస్, ఆయన ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఆదరణే కారణం. నువ్వు ఒక జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక అమ్మాయిని కాపాడి తీసుకొచ్చిన సీజ్ ద షిప్ అన్న, లేకపోతే నువ్వు ఏంటంటారు గ్రామ సభలు పెట్టి నువ్వు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కొట్టిన, లేకపోతే పంచాయతీ రోడ్లు వేసిన, చాలా పనులు ఒక ప్రభుత్వానికి 5 సంవత్సరాలు సరిపోకుండా ఉండే పనుల్ని కూడా పవన్ కళ్యాణ్ గారు 6-7 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. మనం ఒక వార్త కూడా చూసాము, సీఎంఓ కూడా పట్టించుకోవట్లేదు అన్న పనులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రాగానే అవి సాల్వ్ అవటం కూడా మనం వార్తల్లో వింటున్నాం. ఇవి వినగానే ఆర్కే గారి చిలక పలుకులు మొదలయ్యాయి. మహాసేన రాజేష్ గారి డిప్యూటీ సీఎం ఆఫ్ లోకేష్ అన్న నినాదాలు మొదలయ్యాయి. ఇది ఎవరు చేయిస్తున్నారు? తెప్ప వాడుకున్న తర్వాత, అంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెట్టేసే విధానాలు మళ్ళా టీడీపీ మొదలుపెట్టిందా అంటే చంద్రబాబు నాయుడు గారి లెవెల్లో మొదలెట్టకపోయి ఉండవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లోని దీనికి సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి పేరు, ఆ పేరుకి ఆయన పార్టీ విస్తరణ చేయాలనుకుంటున్న విధానము, ఆయన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి లీడర్స్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఒకవేళ 10 సంవత్సరాలు పొత్తు అన్న మాటే వచ్చినా నెక్స్ట్ టైము డెఫినెట్గా అది ప్రజల్లో కోరిక ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారే సీఎం అవ్వాలి అన్న కోరిక ప్రజల్లో ఆల్రెడీ మొదలైంది. రాబోయే 5 సంవత్సరాల్లో అది బలపడుతుంది. ఒకవేళ కూటమి ప్రభుత్వంలోనూ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా సీఎం పదవి కింద తీసుకునే పరిస్థితి ఉంది. ఎక్కడో లోకేష్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారి రిటైర్మెంట్ తర్వాత ఒక తెలుగుదేశానికి సంబంధించిన అధ్యక్షుడిగా ఏంటంటారు ఎలివేట్ అవ్వాల్సిన పొజిషన్ మిస్ అవుతుందని అక్కడ కార్యకర్తల భావనతో వచ్చిన విధానాల వల్ల ఇక్కడ మన ఆర్కే గారు చేసినటువంటి కొన్ని పాయింట్స్ నేను రాసుకోవడం జరిగింది. ఆయన ప్రధానంగా ఏమంటాడు అంటే, ఆయన పలుకుల్లో జగన్ రెడ్డి గారి అరాచకం వల్ల టీడీపీలో జవశక్తులు కలిగి పార్టీ అంత గట్టిగా పనిచేసిందంట. కానీ నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎవ్వరూ ముందుకు రాలే. ఎక్కడో హైదరాబాదులో, ఇక్కడ సంబంధం లేకుండా ఎక్కడో హైదరాబాదులో మాకు ఉద్యోగాలు ఇప్పించిన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించాలని అక్కడ 2-3 ధర్నాలు జరిగినాయి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఇంపాక్ట్ఫుల్గా ఎటువంటి ధర్నాలు కానీ ఎటువంటి నిరసనలు కానీ జరగలే. అంత వీక్ అయిపోయింది జగన్ గారి దెబ్బకి. అప్పుడు జైలుకి వెళ్ళి నేను ఉన్నాను అని పొత్తు ప్రకటించిన తర్వాత టీడీపీ కార్యకర్తల్లో జలజం మొదలయ్యి అప్పుడు పనిచేయడం మొదలుపెట్టారు.
మీకు గుర్తుంటే గనక కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్లో సిగ్నల్స్ పంపారు. ఆయనకు అప్పటికే తెలుసు జగన్ను కొట్టాలంటే పవన్ కళ్యాణ్ ఉండాలి అని. పరిస్థితులు అలా సెట్ అయ్యి రావడం జరిగింది. అది మర్చిపోతే ఎలాగా? మీ సొంత రాతలు రాసేసుకుంటే ఎట్లాగా? మళ్ళీ ఇంకొక పాయింట్ ఏమంటాడు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్ళిపోతాడు, అందుకే నాగబాబుని తీసుకొచ్చాడు. మీకు శివులో చెప్పాడా? ఆయన క్లియర్గా చెప్పాడు, నాది రాష్ట్రం మీదే ఫోకస్ అని. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు ఒక చిన్న మిస్లీడింగ్ మాట, పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్ళిపోతారు అని ఒక ప్రజల్లో ఒక ఫీల్ తీసుకురావడానికి, ఫీల్ తీసుకొచ్చేసి ఎట్టి పరిస్థితులు చేసేద్దామని. ఇంకా బీజేపీ పుష్తో పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ పుష్తో పనిచేయడానికి బీజేపీకి ఏం అవసరమో పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరమో. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నది మన రాష్ట్ర ప్రయోజనాల కోసం, అది గుర్తుపెట్టుకోండి. అది ఈ గత 6 నెలల్లో కూడా మీకు ప్రూవ్ అవుతుంది. అమరావతికి నిధులు రావడమే కానీ, పోలవరానికి నిధులు రావడమే కానీ, రైల్వే జోను పూర్తవడమే కానీ, సెంట్రల్లో గత 10 సంవత్సరాలుగా మరుగున పడిపోయినటువంటి ఒక మూమెంట్ కూడా లేనటువంటి ఎన్నో పనులు పవన్ కళ్యాణ్ గారు మీ కూటమిలో పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ముందుకెళ్తున్నాయి. పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు. ఇంకా ఈ మహాసేన రాజేష్ గారి విషయానికే వద్దాం. అయ్యా మహాసేన రాజేష్ గారు, మీ ద్వంద్వ వైఖరులు, మీ ప్లేటు ఫిరాయింపులు అన్నీ అందరికీ తెలుసు. మీ మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీ మాటకి నిజానికి వద్దాం. ఓకే, డెఫినెట్గా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేద్దాం. అయితే వెంటనే పవన్ కళ్యాణ్ గారిని హోమ్ మినిస్టర్ చేస్తారా? తక్కువలో మాట్లాడుకుందాం, హోమ్ మినిస్టర్ని చేద్దాం. పవన్ కళ్యాణ్ గారిని హోమ్ మినిస్టర్ని చేసి డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని ప్రకటించి, అనిత గారికి మరి ఆవిడ అన్యాయం అవ్వకూడదు కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలోని ఎవడైతే మైనస్ మార్కులతో ఉన్నాడో ఆ పదవి తీసుకొచ్చి అనిత గారికి ఇచ్చేద్దాం. ఈ ప్రతిపాదన కూడా ఆలోచించండి. లేదు అలా అంటారా, డిప్యూటీ సీఎంగా లోకేష్ గారినే పెడదాం. అయితే సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టేస్తారా? చంద్రబాబు నాయుడు గారిని కేంద్రం పంపించేద్దాం. ఎందుకంటే సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి అన్ని అధికారాలు 2024లో ఉన్నాయి. ఆయన శాసించే పొజిషన్లో ఉన్నాడు. ఆయన సీఎం పదవి అడుగు ఉంటే మీరు డెఫినెట్గా ఇచ్చి ఉండాలి. 2.5 సంవత్సరాల కింద డిమాండ్ పెట్టుంటే. కానీ కళ్యాణ్ గారు అలా పెట్టాలనుకోలేదు. ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్? ఒక ఫ్లో ఆఫ్ మూమెంట్తో జరిగిపోవాలి అని ఆలోచించి మీకు సీఎం పదవిని వదిలేశారు. మీకు సీఎం పదవిని వదిలేసినప్పుడు డిప్యూటీ సీఎం పదవిని జనసేనకు వదిలేయాలి అని మీరే కదా అన్నారు. గత 5 సంవత్సరాల్లో 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఇది ఒక మంత్రిలో ఒక మంత్రి అంతే అని మీరే కదా స్టేట్మెంట్లు ఇచ్చారు. మంత్రిలో మంత్రి అయినప్పుడు డిప్యూటీ సీఎంకి అసలు చట్టబద్ధతే లేనప్పుడు దాన్ని ఒక అలంకారంగా చేశారంటే అది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు. ఆ పనుల వల్ల డిప్యూటీ సీఎం హోదాకు ఒక అలంకరణ వచ్చింది. నారా లోకేష్ గారు చేసుకోండి, ఆయన పనులను చేస్తున్నారు. ఆయన పనులను మీరు ఎలివేట్ చేసుకోండి. ఎవరొద్దన్నారు? ఎవరొద్దన్నారు? సింపుల్ ఒకటే ఫైనల్గా, మీకు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలా? పవన్ కళ్యాణ్ గారిని హోమ్ మినిస్టర్ చేయండి. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలా? రెండో ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి. లేదు, ఈ తేనె పుట్టను కదపడం ఎందుకు? ఈ తేనె పుట్టను కదిపితే మళ్ళీ పొత్తు విచ్ఛిన్నం అవుతే జగన్మోహన్ రెడ్డి వచ్చి మా నెత్తి మీద కూర్చుంటాడు అన్నప్పుడు నోరు మూసేసుకుని
ఎవరి పాత్రలు వాళ్ళు పోషించుకుంటూ జనసేన కార్యకర్తలు ఎలాగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులను ఎలివేట్ చేస్తున్నారో, లేకపోతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో, మీరు కూడా అలాగే నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పనులు, ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న విధానము, లేకపోతే విదేశాల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే తీసుకొచ్చి పెడుతున్న విధానము, లేకపోతే ట్విట్టర్లోని ఎవరన్నా సహాయం కావాలితే ఆ సహాయాన్ని ఎలా చేస్తున్నాడనే విధానము, లేకపోతే రాష్ట్రానికి ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడనే విధానము మీరు ప్రచారం చేసుకోండి. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటారు కదా, జనసేన కన్నా మీ సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంటుందిగా, దాని మీద ఫోకస్ చేయండి. లేదు మా పొత్తులో ఉన్న పార్టీ నాశనం అవ్వాలి, మేము బీజేపీని అలాగే తొక్కాము, టీడీపీ వారు ఇప్పుడు జనసేనను అలాగే తొక్కుతాము, ప్రజారాజ్యాన్ని ఎలా స్పాయిల్ చేసాము, జనసేన కూడా అలాగే స్పాయిల్ చేస్తాము, ఇలాంటి తిక్క పనులు చేస్తానంటే ఇక్కడ కుదరదు. ఇది సోషల్ మీడియా జమానా. ఏమేమి పనులు జరిగినాయో అందరికీ తెలిసిన జమానా. ఈ జమానాలో తొక్కేస్తా పీకేస్తానంటే మిమ్మల్ని తీసేస్తారు, పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎమర్జింగ్ కాదు, ఎమర్జ్డ్ లీడర్. ఆయన ఎమర్జ్డ్ అయిపోయాడు. ఆయన సీఎంఏ. ఇప్పుడు ఏదో ప్రభుత్వాలు సాఫీగా జరగాలి, ఆయన ఎక్స్పీరియన్స్ ఏదో ఒక గవర్నమెంట్ నడపడానికి ఆయన ఫీల్ అవుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సవ్యంగా 5 సంవత్సరాలు సీఎం పదవి రావడం జరిగింది. లేకపోతే 2.5 రావాల్సిన విధానం ఉంది. మీ పనులు మీరు చేయండి, మా పనులు మేము చేసుకుంటాము. మొత్తంగా కూటమి కలిపి ఒక పని చేద్దాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. వచ్చిన 6 నెలలకి 7 నెలలకి తిక్క మాటలు మాట్లాడి, తిక్క విశ్లేషణలు చేసి, తిక్క వాళ్ళతో తిక్క ఆలోచనలు ప్రజల్లోకి పంపాలని ప్రయత్నం చేస్తే తొక్కిపెట్టిన నార తీయాల్సి ఉంటుంది.